బిల్లులు వేయకుండానే ఏకంగా బిల్లులు వాళ్ళు పంపించారా? పైపులు లేకుండానే పైపులు ఉన్నట్టుగా చూపించారా? మిషన్ భగీరథకు సంబంధించిన రిపోర్ట్ ఇది. తెలంగాణ సర్కారు విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఏకంగా 6,000 నుంచి 7,000 కోట్ల అవినీతి జరిగినట్లుగా అంచనా వేస్తోంది. ఇంట్రా విలేజ్ వర్క్స్ లో గోల్మాల్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నల్లాలు, పైప్ లైన్లు వేయకుండా బిల్లులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కొనకుండానే మెటీరియల్ కొన్నట్లుగా నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కొన్న మెటీరియల్ వాడకుండా పక్కన పడేసినట్లుగా కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఏకంగా 43,791 కోట్లతో పనులు చేపట్టినట్టు రికార్డులు చెప్తున్నాయి. 31,000 కోట్లు ఖర్చు చేసినట్లు సర్కారుకు వివరాలందాయి. ఒక్కో మండలంలో ఒక్కో గ్రామంలో విచారణ చేపట్టాలంటున్నారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారంటే పనుల అవకతవకలకు సంబంధించి వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయా? నిజంగానే పైపులు వేయకుండానే వేసినట్టు చూపించడం, నిధులన్నీ దుర్వినియోగ పాలయ్యాయా? మొత్తం 43,791 కోట్లు ఈ ప్రాజెక్టు కేటాయిస్తే దాదాపు 31,000 మిషన్ భగీరథ కోసం గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సో దీంట్లో ఇంట్రా లైన్స్ వర్క్స్ కానీ ఒక 6 నుంచి 7,000 కోట్లకు అవినీతి జరిగిందంటూ విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు 1,00,000 కిలోమీటర్ల మేర ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ వేశామని గత మిషన్ భగీరథ అధికారులు చెప్పారు. కాకపోతే దీంట్లో 43,000 కిలోమీటర్లు ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై నుంచి అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ 40,000 కిలోమీటర్లు ప్లస్ 60,000 కలిపి 1,00,000 కిలోమీటర్లుగా మిషన్ భగీరథ గుర్తించింది. సో దీంట్లోనే చాలా ఏరియాస్లో ఆర్డబ్ల్యూఎస్ నుంచి వేసిన పైప్ లైన్లనే ఎంబీ రికార్డులలో నమోదు చేశారు. సో ఎక్కడ కూడా కొత్త పైప్ లైన్స్ వేయలేదు అనేది చాలా కాలంగా ఉన్న ఆరోపణ. సో దీనికి సంబంధించి విజిలెన్స్ విచారణ చేపడితే అనేక విషయాలు బయటకు వస్తాయనేది అయితే ప్రభుత్వం భావించింది. దానికోసమని ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ర్యాండమ్గా పిక్ చేసుకోవాలి. అంటే పర్టికులర్గా విజిలెన్స్ చాలా కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయాలి. కాన్ఫిడెన్షియల్గా వెళ్ళి ఆ గ్రామాన్ని ర్యాండమ్గానే పిక్ చేసుకోవాలి. ఎంపిక చేసిన గ్రామాలు ఉండవు. ఆ ర్యాండమ్గా పిక్ చేసిన గ్రామంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటుంది. సో అక్కడ ఎన్ని పైప్ లైన్స్ వేశారు, అది కొత్త పైప్ లైనా లేకపోతే ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ ఉన్నదానికి ఎంబీ రికార్డులో నమోదు చేసి బిల్లులు డ్రా చేశారా అనే దాన్ని అయితే విజిలెన్స్ తేల్చాల్సి ఉంది. ఇక దాంతోపాటుగా చాలా వరకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్స్ అట్లాగే SC/ST హ్యాబిటేషన్స్ వీటికి కూడా ఆర్డబ్ల్యూఎస్ నుంచే తీసుకున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. సో దీన్ని కూడా ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో తేలనుంది. సో మొత్తానికైతే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ అనేది ఇప్పుడు ప్రభుత్వం వేసిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎంక్వైరీలో ఒకటనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రభాకర్, డీటెయిల్స్ అందించిన